వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. ఈరోజు మనం ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని చూద్దాం. మరి ఇక్కడ అడిగినటువంటి ఒక ప్రశ్న చూస్తే, ఏ సైంటిఫిక్ ఫ్యాక్ట్ షుడ్ ఆల్వేస్, విజ్ఞాన శాస్త్ర యథార్థాలు ఎల్లప్పుడూ అని ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అసలు యథార్థం అంటే ఏంటి? సైంటిఫిక్ ఫ్యాక్ట్ యథార్థం అంటే ఏంటి? దీన్ని మనం సాధారణంగా మారని నిర్వివాద సత్యం, అది ఎప్పటికిక మారదు. మారనటువంటి ఒక నిర్వివాద సత్యాన్ని మనం ఏమంటారంటే యథార్థం అని చెప్పేసి అంటారు. ఇంకా ఏమని చెప్పొచ్చు? యథార్థ సంఘటనను వివరించే ప్రవచనం. యథార్థ సంఘటనను వివరించే ప్రవచనను కూడా ఏమంటారంటే యథార్థము లేదా సత్యం అని చెప్పేసి అంటాం. యథార్థ సంఘటన వివరించే ఒక ప్రవచనాన్నే లేదా ఒక భావాన్నే మనం యథార్థం అంటాం. మరి విజ్ఞాన శాస్త్ర యథార్థాలు ఎల్లప్పుడూ ఎలా ఉండాలనే దాని మీద ఒక 4 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇచ్చున్నారు. చూడండి, ప్రత్యక్షంగా పరిశీలించగలిగి ఎన్నిసార్లైనా ఎప్పుడైనా ప్రదర్శించబడగలగాలి. ప్రత్యక్షంగా పరిశీలించగలిగి ఎన్నిసార్లైనా ఎప్పుడైనా ప్రదర్శించబడగలగాలి. నెక్స్ట్, ప్రత్యక్ష పరిశీలనకు ప్రదర్శనకు అనుకూలంగా ఉండవు. యథార్థం అనేది ఎప్పుడు కూడా ప్రత్యక్ష పరిశీలనకు ప్రదర్శనకు అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీటిని వేడి చేస్తే ఆవిరి రూపంలోకి మారుతుంది. మనం ఎన్నిసార్లు నీటిని వేడి చేసినా కూడా అది ఆవిరి రూపంలోకి మారుతుంది. అలాగే పాదరసము ద్రవస్థితిలో ఉంటుంది. పాదరసము ద్రవస్థితిలో ఉంటుందనేది ఒక యథార్థము. నీటిని వేడి చేస్తే అది వాయు రూపంలోకి మారుతుందనేది కూడా ఒక యథార్థం. మరి ప్రత్యక్ష పరిశీలనకు ప్రదర్శనకు అనుకూలంగా ఉండవంటే యథార్థాలు అనుకూలంగా ఉండాలి. ఒకసారి మాత్రమే ప్రదర్శనకు అనుకూలం మరియు ప్రత్యక్షంగా పరిశీలించలేము. ఒకసారి కదా, ఎన్నిసార్లు అయినా సరే యథార్థాన్ని పరిశీలించగలగాలి. అలాగే ప్రత్యేక సందర్భంలో మాత్రమే పరిశీలనకు అనుకూలం, ఇది కూడా కాదు. ఏ సందర్భంలో అయినా సరే యథార్థాన్ని మనం ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా ప్రత్యక్షంగా పరిశీలించగలిగితేనే అది యథార్థం అనిపించుకుంటుందని చెప్పేసి జేబీ కొన్నేటు చెప్తాడు. యథార్థం అనేటువంటిది ఎన్నిసార్లు అయినా సరే ప్రత్యక్షంగా పరిశీలించగలిగిన విధంగా ఉంటేనే యథార్థం అనేటువంటిది ప్రత్యక్షంగా పరిశీలించగలగాలి, ఎన్నిసార్లైనా పరిశీలించగలగాలి, ఎప్పుడైనా పరిశీలించగలగాలి. అలా పరిశీలించగలిగితేనే అది యథార్థము అనిపించుకుంటుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే, విజ్ఞాన శాస్త్ర యథార్థాలు ఎల్లప్పుడూ ప్రత్యక్షంగా పరిశీలించగలిగి ఎన్నిసార్లైనా ఎప్పుడైనా ప్రదర్శించబడగలగాలి. ప్రత్యక్షంగా పరిశీలించగలిగి ఎన్నిసార్లైనా ఎప్పుడైనా ప్రదర్శించబడగలిగితేనే అది యథార్థము అనిపించుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్, ప్రత్యక్షంగా పరిశీలించగలిగి ఎన్నిసార్లైనా ఎప్పుడైనా ప్రదర్శించబడగలగాలి. బి డైరెక్ట్లీ అబ్జర్వబుల్ అండ్ డెమాన్స్ట్రబుల్ ఇన్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అన్ ఎగ్జాంపుల్ ఫర్ నల్ హైపోథిసిస్. నల్ ప్రాకల్పనకు సంబంధించిన ఒక ఉదాహరణ అనేటువంటిది ఇచ్చాడు. ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇందులో నల్ ప్రాకల్పన అంటే ఏమిటనేటువంటిది ఇచ్చాడు. అసలు ప్రాకల్పన అంటే ఏంటో చూద్దాం. ప్రాకల్పన, హైపోథిసిస్. ప్రాకల్పన అంటే అర్థం ఏంటంటే యథార్థాలను ఆధారం చేసుకొని, యథార్థాలను ఆధారం చేసుకొని ఒక సమస్యకు ఊహించబడిన తాత్కాలిక పరిష్కారాన్ని ఏమంటారంటే ప్రాకల్పన లేదా హైపోథీసిస్ అని చెప్పేసి అంటారు. యథార్థాలను ఆధారంగా చేసుకొని ఒక సమస్యకు ఊహించబడినటువంటి ఒక తాత్కాలిక పరిష్కారాన్ని ఏమంటారంటే ప్రాకల్పన అంటారు.
మరి ఈ ప్రాకల్పనలో రకాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాకల్పనలో ఉండేటువంటి రకాలు ఏంటంటే నల్ ప్రాకల్పన, ప్రకటనాత్మక ప్రాకల్పన, ప్రాగుప్తీకరణ ప్రాకల్పన, ప్రశ్నారూప ప్రాకల్పన. ఈ నల్ ప్రాకల్పనే మనం శూన్య ప్రాకల్పన అంటారు. శూన్య ప్రాకల్పన, ప్రకటనాత్మక ప్రాకల్పన, అలాగే ప్రాగుప్తీకరణ ప్రాకల్పన, అలాగే ప్రశ్నారూప ప్రాకల్పన అని చెప్పేసి 4 రకాలు ఉన్నాయి. శూన్య ప్రాకల్పన లేదా నల్ ప్రాకల్పన అంటే అర్థం ఏంటంటే 2 రాశుల మధ్య ఎలాంటి సంబంధం లేకపోతే దాన్ని నల్ ప్రాకల్పన లేదా శూన్య ప్రాకల్పన అని చెప్పేసి అంటారు. 2 రాశుల మధ్య ఎలాంటి సంబంధం లేకపోతే దాన్ని నల్ ప్రాకల్పన లేదా శూన్య ప్రాకల్పన అని చెప్పేసి అంటారు. అలాగే ఏదైనా సరే ఒక యథార్థాన్ని కానీ మనము ఒక వాక్య రూపంలో కానీ చెప్పగలిగితే దాన్ని ప్రకటనాత్మక ప్రాకల్పన అని చెప్పేసి అంటారు. అలాగే భవిష్యత్తును ఊహించగలిగే విధంగా ఒక స్టేట్మెంట్ చెప్పగలిగితే దాన్ని ప్రాగుప్తీకరణ ప్రాకల్పన అని చెప్పేసి అంటారు. ఒక వాక్యాన్ని ప్రశ్నారూపంలో చెప్పగలిగితే దాన్ని ప్రశ్నారూప ప్రకల్పన అని చెప్పేసి అంటారు. ఉన్న రూపాన్ని బట్టి వాటిని 4 రకాలు. నల్ హైపోథీసిస్ అని, అలాగే డిక్లరేషన్ అంటే ప్రకటనాత్మక ప్రాకల్పన అని, అలాగే ప్రిడిక్షన్ ప్రాగుప్తీకరణ ప్రాకల్పనని, క్వశ్చన్ ప్రశ్నారూప ప్రాకల్పన అని చెప్పేసి 4 రకాలుగా చెప్తారు. ఇక్కడ నల్ ప్రాకల్పన అంటే అర్థం ఏంటంటే దీన్ని ఏమంటారంటే శూన్య ప్రాకల్పన అని కూడా పిలుస్తారు. శూన్య ప్రాకల్పన అంటే అర్థం ఏంటంటే ఎలాంటి సంబంధం లేదు, 2 అంశాల మధ్య ఎలాంటి సంబంధం లేకపోతే దాన్ని నల్ ప్రాకల్పన లేదా శూన్య ప్రాకల్పన అంటారు. చూడండి, నీరు మరిగే స్థానానికి పీడనానికి ఎలాంటి సంబంధము లేదు. ఇక్కడ 2 రాశుల మధ్య ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారంటే అది నల్ ప్రాకల్పన లేదా శూన్య ప్రాకల్పన అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మొదటిది అవుతుంది. నీరు మరిగే స్థానానికి పీడనానికి ఎలాంటి సంబంధం లేదు. దేర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అండ్ ఇట్స్ ప్రెజర్. అంటే 2 రాశుల మధ్య ఎలాంటి సంబంధం లేదని చెప్తే అది నల్ హైపోథిసిస్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, నీరు మరిగే స్థానానికి పీడనానికి సంబంధం కలదు. దీన్ని ఏమంటారంటే ప్రకటనాత్మక ప్రాకల్పన అంటారు. ప్రకటనాత్మక, ఒక ప్రకటన చేస్తున్నాం, నీరు మరిగే స్థానానికి పీడనానికి సంబంధం కలదు అని చెప్తున్నాం. 2 రాశుల మధ్య సంబంధం లేదు అంటే అది నల్ ప్రాకల్పన అవుతుంది. 2 రాశుల మధ్య సంబంధం ఉంది అని చెప్తున్నామంటే అది ప్రకటనాత్మక ప్రకల్పన. ప్రకటిస్తున్నాం 2 రాశుల మధ్య సంబంధం ఉంది అని. కాబట్టి నీరు మరిగే స్థానానికి పీడనానికి సంబంధం కలదు అంటే అది ప్రకటనాత్మక ప్రకల్పన. చూడండి, నీరు మరిగే స్థానానికి పీడనానికి సంబంధం ఉండవచ్చు ఊహిస్తున్నాం. ఊహిస్తే అది ఏమవుతుంది? ప్రాగుప్తీకరణ ప్రాకల్పన అవుతున్నాం. ఊహిస్తే 2 రాశుల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని ఊహించడాన్ని ఏమంటారంటే ప్రాగుప్తీకరణ ప్రకల్పన అంటారు. 2 రాశుల మధ్య సంబంధం లేదు అంటే నల్ ప్రాకల్పన, 2 రాశుల మధ్య సంబంధం ఉంది అంటే ప్రకటనాత్మక ప్రాకల్పన, 2 రాశుల మధ్య సంబంధం ఉండవచ్చు అంటే అది ప్రాగుప్తీకరణ ప్రకల్పన. నీరు మరిగే స్థానానికి పీడనానికి సంబంధం ఉండవచ్చు అని చెప్తున్నాం. దాన్ని ప్రాగుప్తీకరణ ప్రాకల్పన అంటారు. నీరు మరిగే స్థానానికి పీడనానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా? క్వశ్చన్ రూపంలో తెలియజేస్తున్నాం. నీరు మరిగే స్థానానికి పీడనానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్న రూపంలో కానీ ఒక ప్రకల్పన ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే ప్రశ్నారూప ప్రకల్పన అంటారు. ఏమంటారు? ప్రశ్నారూప ప్రకల్పన అని చెప్పేసి అంటారు. ఇలా ప్రకల్పనలు నల్ ప్రాకల్పన, ప్రకటనాత్మక ప్రాకల్పన, ప్రాగుప్తీకరణ ప్రాకల్పన, ప్రశ్నారూప ప్రాకల్పనని ఇలా 4 రకాలుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే నల్ హైపోథీసిస్ అంటే శూన్య ప్రాకల్పన అంటే అర్థం ఏంటంటే ఎలాంటి సంబంధము లేదు అని కళాఖండిగా చెప్పేసాడు. అంటే నీరు మరిగే స్థానానికి పీడనానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడమే నల్ హైపోథీసిస్ అంటే శూన్య ప్రాకల్పన అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బేసిక్ ప్రాసెస్. క్రింది వానిలో ఒకటి మౌలిక ప్రక్రియ అని చెప్పేసి అడుగున్నారు. ఈ మౌలిక ప్రక్రియలు అనేటువంటివి ప్రక్రియా నైపుణ్యాలకి సంబంధించినటువంటి, అంటే ప్రక్రియా నైపుణ్యానికంటే జ్ఞాన సముపార్జనకు
జ్ఞాన సముపార్జనకు సమాచారాన్ని క్రమబద్ధీకరించే ప్రక్రియలను ప్రాసెసింగ్ స్కిల్స్, ప్రక్రియా నైపుణ్యాలు అంటారమ్మా. ప్రాసెస్ స్కిల్స్ అంటారు. జ్ఞాన సముపార్జనకు సమాచారాన్ని క్రమబద్ధీకరించే ప్రక్రియలను ఏమంటారు అంటే ప్రాసెస్ స్కిల్స్, ప్రక్రియా నైపుణ్యాలు అంటారు. ఈ ప్రక్రియా నైపుణ్యాలు అనేటువంటివి రెండు రకాలమ్మ. ఈ ప్రక్రియా నైపుణ్యాలు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి. ఏంటంటే అవి మౌలిక ప్రక్రియా నైపుణ్యాలు, సమకాలీన ప్రక్రియా నైపుణ్యాలని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మౌలిక ప్రక్రియా నైపుణ్యాలు, అలాగే సమకాలీన ప్రక్రియా నైపుణ్యాలు. మౌలిక అంటే అర్థం ఏంటంటే ఇక్కడ జస్ట్ మన యొక్క జ్ఞానేంద్రియాలను ఉపయోగించి సమాచారాన్ని సేకరించేటువంటి ప్రక్రియలన్నీ కూడా మౌలిక ప్రక్రియలే. మన జ్ఞానేంద్రియాలను ఉపయోగించి సమాచారాన్ని సేకరించే ప్రక్రియలన్నీ కూడా ఏమవుతాయంటే మౌలిక ప్రక్రియలు అనేటువంటివి అవుతాయి. మరి ఇక్కడ ఒక 4 ఇచ్చున్నారు. ఈ 4లో మౌలిక ప్రక్రియ ఏదనేది మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. ఈ 4లో మౌలిక ప్రక్రియ ఏంటంటే నిర్ధారించడం అనేటువంటిది మౌలిక ప్రక్రియ. పరికల్పన ప్రతిపాదన కానీ, దత్తాంశాన్ని వ్యాఖ్యానించడం కానీ, ప్రయోగం చేయడం కానీ, ఇవి 3 ఏమవుతాయంటే సమకాలీన ప్రక్రియలు. కాబట్టి మీరు మెథడాలజీ చదివేటప్పుడు మీ మెథడాలజీ పుస్తకాలలో మౌలిక ప్రక్రియలకు సంబంధించిన జాబితా, సమకాలీన ప్రక్రియలకు సంబంధించిన జాబితా ఉంటుంది. ఆ మౌలిక ప్రక్రియకు సంబంధించిన జాబితాలో ఉండేటువంటి అంశాలు, సమకాలీన ప్రక్రియలో ఉండేటువంటి అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న ఇంకొక రకం కూడా అడగవచ్చు. ఈ క్రింది వానలో ఒకటి మౌలిక ప్రక్రియ కానిది అన్నప్పుడు 3 మౌలిక ప్రక్రియలు ఇచ్చి ఒకటి సమకాలీన ప్రక్రియ కూడా ఇవ్వచ్చు. లేదా ఈ క్రింది వాళ్ళ సమకాలీన ప్రక్రియ ఏదని చెప్పి అని కూడా అడగవచ్చు. ఇక్కడ ఇచ్చిన ప్రశ్న ప్రకారం నిర్ధారించడం అనేది ఒక్కటే మౌలిక ప్రక్రియ అవుతుంది. పరికల్పన ప్రతిపాదన, దత్తాంశ వ్యాఖ్యానం, ప్రయోగం చేయడం అనేటువంటి మాత్రం సమకాలీన ప్రక్రియ అవుతుందన్నమాట. అంటే ఇన్ఫెరింగ్, నిర్ధారించడం ఒకటే మౌలిక ప్రక్రియ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో. మిగతావి 3 కూడా పరికల్పన ప్రతిపాదన, హైపోథిసిస్ కానీ, ఇంటర్ప్రిటింగ్ డేటాను వ్యాఖ్యానించడం కానీ, ఎక్స్పెరిమెంటింగ్ చేయడం, ప్రయోగం చేయడం కానీ, ఇవన్నీ కూడా సమకాలీన ప్రక్రియలు అవుతాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, విశ్లేషణాత్మక త్రాసును అభివృద్ధి పరిచిన వారు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కువగా ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో మొదటి 2 టాపిక్స్ నుంచి అడిగినటువంటి ప్రశ్నలు మనం ఇప్పుడు చూస్తున్నాం ఎక్కువగా. అంటే విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం, చరిత్ర అనేటువంటిది. అందుకని అన్నీ కూడా సైన్స్కి సంబంధిత రిలేటెడ్ అంశాలు ఇక్కడ ఉన్నాయి. చూడండి, విశ్లేషణాత్మక త్రాసును అభివృద్ధి పరిచిన వారు అని చెప్పేసి ఒక 4 వ్యక్తులు ఇచ్చారు. అనలిటికల్ బ్యాలెన్స్ ఇక్కడ ఇచ్చినటువంటి చూసినట్లయితే డాల్టన్కి సంబంధించి మనకు తెలిసి 1882లో ఈయన పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. డాల్టన్ వచ్చేసి పరమాణు సిద్ధాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. మేయర్ మరియు మెండల్ వీళ్ళిద్దరు కూడా దేనికి సంబంధించి మూలకాల వర్గీకరణకు సంబంధించి చేసిన కృషి. వీళ్ళిద్దరు కూడా మేయర్ కానీ అలాగే మెండలివ్ కానీ వీరిద్దరు కూడా మూలకాల వర్గీకరణకు సంబంధించిన కృషి ఉంది వీళ్ళిద్దరికి. లేవోయిజర్ వచ్చేసి ఈ యొక్క విశ్లేషణాత్మక త్రాసును అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తి ఎవరంటే లేవోయిజర్. అనలిటికల్ బ్యాలెన్స్ వాజ్ డెవలప్డ్ బై లేవోయిజర్. విశ్లేషణాత్మక త్రాసును అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తి ఎవరంటే లేవోయిజర్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో లేవోయిజర్ అనేటువంటి వ్యక్తి విశ్లేషణాత్మక త్రాసును అభివృద్ధి పరిచాడనమాట. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక ఐడెంటిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ వాజ్ డీల్డ్ ఇన్. అంటే ఇక్కడ చర్మ వ్యాధులను గుర్తించడం,
నిర్ధారణ చేయడం గురించి ఉన్న గ్రంథం అని చెప్పేసి ఒక 4 గ్రంథాలు ఇచ్చారు. చరక సంహిత, రసరత్నాకర, సుశ్రుత సంహిత, పంచసిద్ధాంత అనే 4 గ్రంథాలు ఇచ్చాడు. ఈ యొక్క చరక సంహిత అనేటువంటిది రాసిన వ్యక్తి ఎవరు? చరకుడు. చరకుడు రాసినటువంటి గ్రంథమే చరక సంహిత. ఆ తర్వాత రసరత్నాకర గ్రంథాన్ని రాసింది ఎవరు? నాగార్జునుడు. నాగార్జునుడు రసరత్నాకర అనేటువంటి గ్రంథాన్ని వ్రాయడం అనేటువంటిది జరిగింది. సుశ్రుత సంహిత అనేటువంటి గ్రంథాన్ని రాసింది సుశ్రుత అనేటువంటి వ్యక్తి సుశ్రుత సంహిత అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. మరి పంచసిద్ధాంత అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు? వరహమిహిర అనేటువంటి వ్యక్తి ఈ యొక్క పంచసిద్ధాంత అనేటువంటి గ్రంథాన్ని రాశారు. ఇలా కూడా ఒక్కోసారి అడగొచ్చు, ఒక గ్రంథాన్ని ఇచ్చేది ఎవరు రాశారు. మరి ఇక్కడ చర్మ వ్యాధులను గుర్తించడం, నిర్ధారణం చేయడం, చరకుడు రాసినటువంటి ఈ యొక్క చరక సంహిత అనేటువంటి గ్రంథంలోనే చర్మ వ్యాధుల గురించి ఉన్నటువంటి ప్రస్తావన, వాటి నిర్ధారణ చేయడం గురించి రాయడం జరిగింది. కేవలం ఈ యొక్క చర్మ వ్యాధులే కాదు, మూత్రకోశ వ్యాధుల గురించి కూడా ఇక్కడ రాయడం అంటే చరక సంహిత అనేటువంటి గ్రంథంలో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. చర్మ వ్యాధులను గుర్తించడం, అలాగే మూత్రకోశ వ్యాధులను గుర్తించడం, వాటిని నిర్ధారించడానికి సంబంధించిన గ్రంథమే చరక సంహిత అని చెప్పేసి చెప్పొచ్చు. ముఖ్యంగా రసరత్నాకర, నాగార్జునుడు ఇదంతా కూడా కెమిస్ట్రీకి సంబంధించినటువంటిదిలో డిస్టిలేషన్, అలాగే ఎక్స్ట్రాక్షన్, అలాగే సబ్లిమేషన్ ఇవన్నీ కూడా కెమిస్ట్రీకి సంబంధించిన, రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు. మరి నాగార్జునుడు రాసినటువంటి రసరత్నాకర్ అనేటువంటి గ్రంథంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటంటే రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి డిస్టిలేషన్, ఎక్స్ట్రాక్షన్, సబ్లిమేషన్, ఉత్పత్తనం, ఇలాంటి విషయాల గురించి రసరత్నాకర్ అనేటువంటి గ్రంథంలో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. ఇక మరి సుశ్రుత సంహిత అనేటువంటి గ్రంథంలో వివిధ రకాల వ్యాధుల గురించి, ముఖ్యంగా శుక్లాలు అంటే రెటీనాకు సంబంధించినటువంటి శుక్లాలు, అలాగే హెర్నియా, అలాగే సిజేరియన్, అలాగే ప్లాస్టిక్ సర్జరీ, ఇలా వివిధ రకాల శస్త్రచికిత్స విధానాల గురించి ఈ యొక్క సుశ్రుత సంహిత అనేటువంటి గ్రంథంలో వివిధ రకాల శస్త్రచికిత్స విధానాల గురించి పేర్కొనడం అనేటువంటిది జరిగింది. మరి వరాహమిహిర రాసినటువంటి పంచసిద్ధాంతం అనేటువంటిది 5 పూర్వ ఖగోళ అంశాలు లేదా ఖగోళ వ్యవస్థల సారాంశం. ఇది 5 పూర్వ ఖగోళ వ్యవస్థల సారాంశంగా దీన్ని పేర్కొంటాం. ఇలా వివిధ అంశాలకు సంబంధించింది. ఇక్కడ మనకు కావాల్సినటువంటిది ఏంటంటే చర్మ వ్యాధుల గురించి లేదా నిర్ధారణ గురించి ఉన్న గ్రంథం ఏంటంటే చరక సంహిత అని చెప్పేసి అంటారు. ఇది ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో విజ్ఞాన శాస్త్రం యొక్క చరిత్ర అభివృద్ధి అనేటువంటి దాంట్లో ఇచ్చినటువంటి అంశాలు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు ఒక జాబితాలాగా తయారు చేసుకొని వీటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నము చేయాలన్నమాట. ఇది నెక్స్ట్. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటమ్మా? చర్మ వ్యాధులు గుర్తించడం, నిర్ధారణ చేయడం గురించి ఉన్న గ్రంథం ఏంటంటే చరక సంహిత. ఆ గ్రంథాన్ని ఎవరు రాశారంటే చరకుడు. ఆన్సర్ వచ్చేసి ఇది. ఇక్కడ ఇచ్చిన రసరత్నాకర గ్రంథకర్త ఎవరంటే నాగార్జునుడు. ఇది మొత్తం కూడా రసాయనాలకు సంబంధించింది, కెమిస్ట్రీకి సంబంధించిందమ్మా. డెస్టిలేషన్, ఎక్స్ట్రాక్షన్, సబ్లిమేషన్. ఆ తర్వాత సుశ్రుత రాసినటువంటి గ్రంథమే సుశ్రుత సంహిత. ఇది మొత్తం కూడా సర్జరీకి సంబంధించింది, ఆపరేషన్స్కి సంబంధించినటువంటి ఈ గ్రంథంగా దీన్ని మనము పేర్కొనవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్రశ్న చూడండి. ద 13th month which comes once in 5 years was explained అని చెప్పేసి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే 13వ నెల గురించి ఈ వేదంలో వివరించారు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే
13వ నెల. సాధారణంగా సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. కానీ 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే 13వ నెల గురించి ఈ వేదములు వివరించారని చెప్పేసి ఇక్కడ 4 వేదాలు ఇచ్చారు. ఋగ్వేదం గురించి, అధర్వణ వేదం గురించి, యజుర్వేదం గురించి, సామవేదం గురించి ఇచ్చారు. ఇవి కూడా మనకి ఫిజిక్స్ మెథడాలజీలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఋగ్వేదంలో సూర్యుని సంవత్సర కాలాన్ని 12 ఊసల చక్రంగా పేర్కొనడం అనేటువంటిది జరిగింది ఋగ్వేదంలో. సూర్యునికి సంబంధించినటువంటి సంవత్సర కాల పరిమితిని 12 ఊసల చక్రంతో సూచించడం అనేటువంటి జరిగింది. అంటే 12 ఊసల చక్రం అంటే ఇక్కడ ఏంటంటే 30 రోజులకు సంబంధించి, ఒక్కొక్క నెల 30 రోజులకు సంబంధించి 12 నెలలుగా దీన్ని సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే 12 నెలలు కలిసి ఒక సంవత్సరంగా ఋగ్వేదంలో సూచించడం అనేటువంటి జరిగింది. అంటే ఋగ్వేదంలో సూర్యుని సంవత్సర కాల పరిమితిని 12 ఊసల చక్రంగా సూచించడం జరిగింది. ఒక్కొక్క ఊసల చక్రం 30 రోజులుగా మొత్తం 12 నెలలుగా సూచించడం జరిగింది ఋగ్వేదం. కాబట్టి ఋగ్వేదం అయితే కాదు. నెక్స్ట్ వన్, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే 13వ నెల గురించి ఏ వేదంలో వివరించారంటే అధర్వణ వేదంలో వివరించారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అధర్వణ వేదము. అధర్వణ వేదంలో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే 13వ నెలల గురించి వివరించడం అనేటువంటిది జరిగింది. అయితే యజుర్వేదంలో వచ్చేసి చంద్రుని చలనం గురించి వివరించడం అనేటువంటిది జరిగింది. యజుర్వేదంలో దేని గురించి వివరించారంటే చంద్రుని చలనం గురించి వివరించడం జరిగింది. ఈ చంద్రుని చలనాన్ని 27 నక్షత్రాల పరంగా వివరించడం అనేటువంటిది జరిగింది. యజుర్వేదములో చంద్రుని చలనం గురించి వివరించడం జరిగింది. ఆ చంద్రుని చలనాన్ని 27 నక్షత్రాల పరంగా వాటిని వివరించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఋగ్వేదంలో ఏ విషయాన్ని పేర్కొన్నారంటే సూర్యుని యొక్క సంవత్సర కాల పరిమితిని 12 ఊసల చక్రంతో సూచించడం జరిగింది. అంటే 30 రోజుల కాలపరిమితి కలిగినటువంటి ఒక్కొక్క కాలపరిమితి గల నెలలుగా మొత్తం 12 నెలలను ఒక సంవత్సర కాలానికి చూపించడం అనేది జరిగింది. అధర్వణ వేదంలో ఏమేమి పేర్కొన్నారంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే 13వ నెల గురించి పేర్కొన్నటువంటి గ్రంథం ఏంటంటే అధర్వణ వేదం. యజుర్వేదంలో దేని గురించి పేర్కొన్నారంటే చంద్రుని చలనాన్ని గురించి పేర్కొన్నారు. ఈ చలనాన్ని 27 నక్షత్రాల పరంగా వివరించారు. సామవేదం గురించి ఎక్కడ ప్రస్తావన అనేటువంటిది లేదు. ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే 13వ నెల గురించి ఏ వేదంలో పేర్కొన్నారంటే అధర్వణ వేదంలో పేర్కొన్నారని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, విజ్ఞాన శాస్త్ర అభ్యసనము ద్వారా విద్యార్థిలో ప్రక్రియా నైపుణ్యాలు పెంపొందుతాయి. ప్రక్రియా నైపుణ్యాలు అంటే అర్థం ఏంటి? జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞాన సమాచారాన్ని పొందడానికి అవసరమయ్యేటువంటి నైపుణ్యాలే ప్రక్రియ నైపుణ్యాలు. ఇక్కడ విజ్ఞాన శాస్త్ర అభ్యసనం ద్వారా విద్యార్థిలో ప్రక్రియా నైపుణ్యాలు పెంపొందుతాయి. మరి ప్రక్రియా నైపుణ్యాలన్నీ కూడా ఒక శాస్త్రీయ పద్ధతికి సంబంధించింది. మరి శాస్త్రీయ పద్ధతి అంటేనే ఒక క్రమశిక్షణకు మూలం. అంటే ఏదైనా సరే శాస్త్రీయ పరిశోధనలు అనేటువంటివి ఒక క్రమ పద్ధతిలో చేయకపోతే మనకు ఫలితాలు అనేటువంటివి రావు. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా నైతిక విలువ కాదు, వృత్తి విలువ కాదు, ఇక్కడ ఏమవుతుందంటే క్రమశిక్షణ, ప్రక్రియ నైపుణ్యాలు చేయడంలో క్రమశిక్షణను పాటించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రక్రియ నైపుణ్యాలు పెంపొందుతాయి అంటే క్రమశిక్షణ విలువ పెంపొందుతుంది. ఇక్కడ ఆన్సర్ క్రమశిక్షణ విలువ. సింపుల్గానే చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రక్రియ నైపుణ్యాలు అంటేనే ఇవి జ్ఞాన సముపార్జనకు ఉపయోగించుకునే శాస్త్రీయ పద్ధతులు. మరి ఏ శాస్త్రీయ పద్ధతినైనా సరే ఒక ప్రాసెస్ ప్రకారంగా ఒక క్రమంలో చేయవలసి ఉంటుంది. క్రమాన్ని పాటించడం ఏమవుతుందంటే క్రమశిక్షణ విలువ అవుతుందన్నమాట. కాబట్టి అంటే సేకరించడం కావచ్చు, లేదా నిజాయితీగా వాటిని మనం నమోదు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మిగతా సంబంధం లేదు, సంస్కృతి విలువ కాదు. కాబట్టి ఇక్కడ ప్రక్రియ నైపుణ్యాలు పెంపొందడం అనేటువంటిది క్రమశిక్షణ విలువ అవుతుంది.
నెక్స్ట్ వన్ చూడండి. వక్రీభవన సూత్రాలు బోధించుటకు భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ ఉపాధ్యాయుని సహాయం తీసుకోవాలి. చూడండి, వక్రీభవన సూత్రాలు లేదా వక్రీభవన నియమాలు. ఈ వక్రీభవన సూత్రాలన్నీ కూడా గణిత పరిజ్ఞానంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. గణిత పరిజ్ఞానంతో సంబంధాన్ని, ఎందుకంటే పరావర్తన కోణము, పతన కోణము, లంబ కోణము, ఇవన్నీ గురించి కూడా మనం ఎన్ని డిగ్రీల కోణంలో పతనం చెందుతుంది, ఎన్ని డిగ్రీల కోణంలో పరావర్తనం చెందుతుంది, కటకాలను లేదా దర్పణాలను ఎన్ని డిగ్రీల కోణంలో ఉంచాలి, ఇవన్నీ కూడా డిగ్రీలు మొత్తం కూడా ఏంటి, గణితము. కాబట్టి ఈజీ ఇది అన్నమాట, గణిత శాస్త్రము. వక్రీభవన సూత్రాలు బోధించటకు భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు ముఖ్యంగా ఈ సబ్జెక్టు ఉపాధ్యాయుని సహాయం తీసుకోవాలంటే గణిత సబ్జెక్టు. కాబట్టి ప్రతి మెథడాలజీలో కూడా సహసంబంధం అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. సహసంబంధం అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. ఈ సహసంబంధంలో బాహ్య సంబంధం ఉంటుంది, అంతర్గత సహసంబంధం కూడా ఉంటుంది. ఒకే శాస్త్రంలోని విభిన్న శాఖల మధ్య సంబంధం ఉంటే దాన్ని అంతర్గత సంబంధం అంటారు. ఒక శాస్త్రము మరొక శాస్త్రంతో సంబంధాన్ని కలిగి ఉంటే దాన్ని బాహ్య సంబంధం అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇది ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. ప్రతి మెథడాలజీలో కూడా ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అది ఏ సబ్జెక్ట్తో ఆ సంబంధాన్ని కలిగి ఉంటుందని అడుగుతారు. ఆ కాన్సెప్ట్ మనం చూసినప్పుడు అర్థమైపోతుందని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయుడు లేదా ఒక విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు, ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆహారానికి సంబంధించి వివిధ రకాల పోషకాల గురించి చెప్తున్నాడు అన్నాడు. మరి వివిధ రకాల పోషకాలు ఏమవుతాయి, రసాయన శాస్త్రం అవుతుంది. కాబట్టి జీవశాస్త్ర ఉపాధ్యాయుడికి దేంతో సంబంధం కలిగి ఉండాలంటే రసాయన శాస్త్రంతో. లేదా ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు విటమిన్ల గురించి బోధిస్తున్నాడు. మరి ఆ ఉపాధ్యాయుడికి అవసరమైన పరిజ్ఞానం ఏంటంటే రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడి యొక్క పరిజ్ఞానము అవసరం అవుతుంది. రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడి యొక్క సహాయము తీసుకోవాలి, అదే అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. ఓం నియమం నిరూపించే వలయంలో డిటెక్ట్స్ ఎర్రర్స్ ఇన్ ద సర్క్యూట్ వైల్ వెరిఫైయింగ్ ఓమ్స్ లా. ద స్పెసిఫికేషన్ బిలాంగ్స్ టు దిస్ ఆబ్జెక్టివ్. చూడండి, ఓం నియమం నిరూపించే వలయంలో దోషాలు కనుగొనుట, డిటెక్ట్స్ ఎర్రర్స్, దోషాలు కనుగొనుట. చూడండి, దోషాలు కనుగొనుటన్నా తప్పులు కనుగొనుట అన్నా, దోషాలు కనుగొనుటన్నా తప్పులు కనుగొనుటన్నా ఒకటే. మరి దోషాలను గుర్తించి సరిచేయడం లేదా తప్పులను గుర్తించి సరిచేయడం అనేటువంటిది దేనికి సంబంధించిన స్పష్టీకరణ, అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణ. కాబట్టి ఇక్కడ ఇది ఏ లక్ష్యానికి సంబంధించిందంటే అవగాహన. ఎక్కడైనా సరే దోషాలను గుర్తించుట లేదా తప్పులను గుర్తించి సరిచేయడం అనేటువంటిది ఏ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ అంటే అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణ. కాబట్టి మీరు అవగాహనలో ఉండేటువంటి స్పష్టీకరణలు, వినియోగంలో ఉండేటువంటి స్పష్టీకరణ జాబితాని మీరు చదువుతుంటారు. తరచుగా ఇది ప్రతి మెథడాలజీలో కూడా ఇలా ఇస్తుంటాడు. ఒక ప్రశ్న ఇచ్చేసి ఆ ఒక స్పష్టీకరణ రూపంలో ఇచ్చేసి అది ఏ లక్ష్యానికి సంబంధించిందని చెప్పేసి అంటారు. ఇక్కడ దోషాలు కనుగొనుట లేదా తప్పులు కనుగొనుట అనేటువంటిది ఇది అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణ. తప్పులు కనుగొనటమే కదా అవగాహన అనగానే పోలికలు అంటాం, భేదాలు అంటాం, ఉదాహరణలు ఇవ్వడం అంటాం, వర్గీకరించడం అంటాం, వర్ణించడము అంటాం, వ్యాఖ్యానించడం అని చెప్పేసి అంటాం. ఇట్లా రకరకాల అనువాదం, తర్జుమా చేయడం, ఇవన్నీ కూడా అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణలుగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నీటిలో చక్కెర కలిపినప్పుడు ద్రావణం ఘన పరిమాణము పెరగదు వంటి శాస్త్రీయ ప్రక్రియలకు కారణాలను పేర్కొనము అన్నాడు. అను స్పష్టీకరణ ఈ క్రింది లక్ష్యానికి సంబంధించింది. ఇక్కడ నీటిలో చక్కెర కలిపారా, మరొకరి స్టేట్మెంట్ ఏదైనా ఉండొచ్చు, ఎనీ మెథడాలజీ ఎలా అయినా ఉండొచ్చు. కారణాలను తెలపడం అనేటువంటిది వినియోగము అవుతుంది. కారణాలు తెలపడం అనేటువంటిది వినియోగం అవుతుంది. కారణాలు తెలపడం కానీ కార్యాకరణ సంబంధాన్ని తెలపడం కానీ ఇదేమవుతుందంటే వినియోగం అవుతుంది. కారణాలు తెలుపుట అనేటువంటి స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించిందంటే వినియోగం అనేటువంటి లక్ష్యానికి సంబంధించిందిగా మనము చెప్తాం. వినియోగానికి సంబంధించినటువంటి లక్ష్యంగా చెప్తాం. ఇవి ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలు. ఇందులో మొదట ఒక 7-8 ప్రశ్నలు, అంటే ఒక 6 ప్రశ్నల దాకా ప్యూర్లీ ఈ యొక్క
ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఆర్ బయాలజీ మెథడాలజీస్ వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. ఆర్ ఎస్జిటి అభ్యర్థులు సైన్స్ మెథడాలజీకి సంబంధించి చదవాలి కాబట్టి వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. కానీ చివరి 4 ప్రశ్నలు మాత్రం అన్ని రకాల మెథడాలజీల వారికి ఉపయోగపడేటువంటి ప్రశ్నలు. నేను ఇక్కడ చివరి ప్రశ్నలు ఎందుకు ఎక్కువగా వివరించట్లేదంటే ఆల్రెడీ ఇంతకుముందున్న ప్రీవియస్ వీడియోస్లో వీటి గురించి నేను చాలా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. కాబట్టి మీకు వీటికి సంబంధించి ఇంకా పూర్తి ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మీరు ప్రీవియస్ వీడియో చూస్తే అక్కడ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరుకుతుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.